న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. సంక్రాంతి పండుగ ముగియడంతో ఏపీలో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. ఎన్నికల కోసం టీడీపీ వైసీపీ కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి. అందుకే చంద్రబాబు జగన్ ఏకంగా తమ విదేశీ పర్యటనలను రద్దు చేసుకున్నారు. చంద్రబాబు ప్రతి ఏటా వెళ్లే దావోస్ పర్యటనను రద్దు చేసుకోగా జగన్ తన లండన్ పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ ఉండడం, అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించడం, పార్టీ వ్యవహారాలపై ప్రతిరోజు కూడా సమీక్షలు జరుగుతున్న తరుణంలో 5 రోజుల పాటు దావోస్ పర్యటన అనవసరమని టీడీపీ నేతలు చంద్రబాబుకు సూచించారు. దీంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన స్థానంలో పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనకు బయలుదేరుతున్నారు. ప్రతి ఏడాది స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు గత 4 సంవత్సరాలుగా వెళ్లి వస్తున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బహుళజాతి కంపెనీలు ఈ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరవుతాయి. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల ఆకర్షణ కోసం ఈ పర్యటన ఎంతో ఉపయోగపడుతోంది. అటువంటి సదస్సుకు ఈసారి కూడా వెళ్లి ఏపీకి పెట్టుబడులు తీసుకురావాలని చంద్రబాబు భావించారు. మొత్తం 14 మంది సభ్యుల బృందాన్ని దావోస్ కు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం కేంద్రాన్ని అనుమతి కోరింది. అయితే కేంద్రం 3 మాత్రమే వెళ్లాలని సూచించగా దీనిపై ఏపీ ప్రభుత్వం నిరసన వ్యక్తం చేసింది. ఫలితంగా కేంద్ర విదేశాంగ శాఖ 14 మంది వెళ్లేందుకు కూడా అంగీకరించింది. అనుమతులు వచ్చిన తరుణంలో 5 రోజుల పాటు సీఎం దావోస్ వెళ్లడం ప్రస్తుత తరుణంలో మంచిది కాదని పలువురు పార్టీ నేతలు చంద్రబాబుకు సూచించారు. దీంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకోవాలనే నిర్ణయానికొచ్చారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన లండన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. జగన్ తన పాదయాత్ర తర్వాత లండన్ టూర్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో జగన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. జగన్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై సమీక్షించే అవకాశం ఉంది. కోడికత్తి కేసులో హైకోర్టును ఆశ్రయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా ఎటువంటి సమాచారం లేకుండా కోడికత్తి కేసును ఎన్ఐఏకు అప్పగించడాన్ని హైకోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం హైకోర్టుకు సంక్రాంతి సెలవులు కావడంతో శుక్రవారం లేదా సోమవారం పిటిషన్ను ఫైలింగ్కు ఇవ్వాలని న్యాయ నిపుణులను ప్రభుత్వం కోరింది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి సంబంధించి విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎయిర్పోర్ట్ పోలీసులు నమోదు చేసిన కేసు విచారణ ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్వహించింది. కేవలం ప్రచారం కోసమే ఈ దాడి చేశాను అని నిందితుడు శ్రీనివాసరావు పోలీసుల ఎదుట అంగీకరించినట్లు విశాఖపట్నం సిపి లడ్డా ప్రకటించారు. ఇదే సమయంలో ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని, అందువల్ల కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలి అని వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేయడంతో వీటిని రికార్డు చేసుకున్న హైకోర్టు కేసు విచారణను ముగించింది. అయితే ఎయిర్పోర్టులో జరిగిన సంఘటన చిన్నదని, ఈ కేసు దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉండగానే కేంద్రం ఎన్ఐఏకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం రాష్ట్ర అధికారాల్లో జోక్యం చేసుకోవటమేనని ఏపీ ప్రభుత్వం భావించింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. కోడికత్తి కేసు ఎవరు దర్యాప్తు చేసినా తమకు అభ్యంతరం లేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో జోక్యం చేసుకోవటం పట్ల తమకు తీవ్ర అభ్యంతరం ఉందని ప్రభుత్వం చెబుతోంది. అందువల్లే ఎన్ఐఏ కేసుకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. విజయవాడలోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టును ఎన్ఐఏ కోర్టుగా హైకోర్టు ప్రకటించడంతో ఎన్ఐఏ వారం రోజుల క్రితం తమకు కోడికత్తి కేసులో విశాఖ పోలీసుల వద్ద ఉన్న రికార్డును తమకు అందించాలని ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయమూర్తి కేసు రికార్డును అప్పగించాల్సిందిగా విశాఖ పోలీసులను ఆదేశించారు. కానీ విశాఖ పోలీసులు రికార్డు అప్పగించేందుకు నిరాకరించడంతో ఎన్ఐఏ మరోసారి గురువారం విజయవాడ కోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తున్న తరుణంలో రికార్డు అప్పగించడం సాధ్యం కాదని ప్రభుత్వ న్యాయవాదులు వాదిస్తున్నారు. హైకోర్టులో తమ పిటిషన్ను విచారణకు స్వీకరించిన అనంతరం హైకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.